మాత్రమే రేజ్ చేయండి. 1 2 3 4 అంటే డౌన్ ఫోల్ చేయండి. సో 1 మళ్ళీ పైకి రేపండి, కిందికి వచ్చినప్పుడు స్లోగా రండి. 2 3 4 అండ్ మెయిన్లీ ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో కొంచెం లైట్ వెయిట్ తీసుకోండి అనమాట. సో ఎందుకంటే మీరు స్లోగా కిందికి వచ్చినప్పుడు నరాలు ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల పట్టుకునే ఛాన్స్ ఉంది. 1 2 3. సో హలో గైస్ అందరికి. సో అందరిలో మళ్ళీ ఈరోజు కంటెంట్ వచ్చేసి అంతే షోల్డర్ వర్కౌట్ ఎవరైతే హోమ్ వర్కౌట్ ఎవరైతే చేస్తున్నారో ఎస్పెషల్లీ 5 feet రాడ్తోని ఒక 3 బెస్ట్ షోల్డర్ వర్కౌట్ వేరియేషన్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. లాస్ట్ వరకు చూసండి. మెయిన్లీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో 3 వేరియేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వర్కౌట్ ఏదైతే ఉందిగా నేను చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసండి. నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే షోల్డర్ బ్యాక్ ప్రెస్ అనమాట. సో 5 feet రాడ్తో ఎలా చేయాలో హోమ్ వర్కౌట్ చేసేటప్పుడు అదైతే చేసి చూపిస్తున్నాం. లాస్ట్ వరకు చూసండి. కామన్లీ బిగినర్స్కి మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి సో లైట్ వెయిట్తో అయితే చెప్తున్నాను. సో 10 kgs అనమాట ఇది. సో 5 kgs. సో ఫుల్ కార్నర్ పట్టుకొని ఫస్ట్ గ్రిప్ అనేది పైకి రేజ్ చేసిన తర్వాత మీ నెక్ అనేది డౌన్ పొజిషన్ చేసి సో కంప్లీట్లీ మీ ఫోర్హెడ్ లెవెల్ వరకు ఏంటంటే డౌన్ ఫోల్డ్ చేయండి. సో 1 మళ్ళీ పైకి రేపండి, కిందికి వచ్చినప్పుడు స్లోగా రండి. 2 3 4 5 6 7 8 9 10 11 12. వర్కౌట్ చేసినప్పుడు కంప్లీట్లీ మీ ఈ పొజిషన్లో అనేది మీకు అనేది ప్రెషర్ పడుతుంది అనమాట. సో డెఫినెట్లీ ఎప్పుడైతే మీరు 3 sets చేయండి, ఒక్కొక్క సెట్లో 12 repetition కొట్టినప్పుడు ఎస్పెషల్లీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో సో 7 kgs 5 kgsతో స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఎక్కువ పెయిన్ అనేది ఆ టైంలో ఉంటుంది అనమాట బిగినర్స్ కాబట్టి. సో ఈ వర్కౌట్ చేసినప్పుడు డెఫినెట్లీ మీరు ఏంటంటే గ్రిప్ అనేది చాలా వరకు మ్యాటర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు 5 feet రాడ్ కాబట్టి నేను సో ఫుల్ కార్నర్ పట్టుకున్నాను. ఒకవేళ 7 feet రాడ్ ఉంటే మాత్రం సో షోల్డర్ లెవెల్ నుంచి మీరు కొంచెం లైట్గా వైడ్ రేంజ్లో పట్టుకొని సో ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో కంప్లీట్లీ మీకు అప్పుడు ఇంకా మంచి ప్రెషర్ పడుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రివర్స్ గ్రిప్ ఫ్రంట్ రైజ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ వర్కౌట్ చేస్తారో కంప్లీట్లీ మీ ఫ్రంట్ మజిల్కి మాత్రం చాలా వరకు ఏంటంటే ప్రెషర్ పడుతుంది. సో డెఫినెట్లీ మీరు ఈ వర్కౌట్ చేసినప్పుడు కొంచెం లైట్ వెయిట్తో స్టార్ట్ చేయండి. సో ఎట్లా చేసి చూపిస్తాను చూడండి. సో షోల్డర్ లెవెల్ వరకు అయితే మీరు గ్రిప్ చూసుకోండి ఫస్ట్. సో నార్మల్గా సో రివర్స్ గ్రిప్ పట్టుకోండి. సో కంప్లీట్ డౌన్ నుంచి షోల్డర్ లెవెల్ వరకు మాత్రమే రేజ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కిందికి వచ్చినప్పుడు స్లోగా రండి. అండ్ మెయిన్లీ ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో కొంచెం లైట్ వెయిట్ తీసుకోండి అనమాట. సో ఎందుకంటే మీరు స్లోగా కిందికి వచ్చినప్పుడు నరాలు ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల పట్టుకునే ఛాన్స్ ఉంది. సో మీ బాడీ కంఫర్ట్ బేస్ మీదనే మీరు ఎప్పుడైతే వెయిట్ తీసుకుంటారో అప్పుడే మీకు మంచి ప్రెషర్ అనేది దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ షోల్డర్ ప్రెస్. డెఫినెట్లీ ఇది అనేది మీ షోల్డర్కి చాలా మంచి పంపప్ అయితే ఇస్తుంది. సో రాడ్తో చేసి చూపిస్తాను. సో కంప్లీట్లీ ఇది కూడా సేమ్ ఏదైతే మీ షోల్డర్ బ్యాక్ ఎట్లా ఇచ్చారో అట్లనే. బట్ ఏంటంటే ఇంట్లో కొన్ని చేంజెస్ ఎట్లా అంటే మీరు ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్కౌట్ చేసినప్పుడు మీ హ్యాండ్ అనేది వైడ్ ఉండకూడదు, మరి క్లోజ్ ఉండకూడదు. కంప్లీట్ షోల్డర్ లెవెల్ వరకు ఉండాలి మీ ఎల్బోస్. సో పైకి రేజ్ చేసినప్పుడు కూడా మీ ఎల్బోస్ ఏంటంటే అసలు వైడ్ ఓవర్ క్లోజ్ ఉండకుండా చూసుకోండి ఫస్ట్ థింగ్ వచ్చేసి. అండ్ సో ఒకసారి చేసి చూపిస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12. ఇది మీ ఫ్రంట్ షోల్డర్కి మాత్రం చాలా వరకు ఏంటంటే మంచి పంప్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో మాత్రం డెఫినెట్లీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది, లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మెయిన్లీ మీకు ఇంకా డిఫరెంట్ 3 వేరియేషన్స్ కాకుండా ఒక 5 to 6 వేరియేషన్ చేయాలంటే డెఫినెట్లీ కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసింది. నేను 3 వేరియేషన్ ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఫస్ట్ థింగ్ వచ్చేసి వీడియోని ఎక్కువ లెంత్ పోనిస్తుంది. ఎందుకంటే నా వ్యూస్ అనేది ఎక్కువ ఉన్న కూడా వాచ్ టైమ్ అవర్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. సో అందుకనే ఏం చేస్తున్నా అంటే కంటెంట్ ఇస్తున్నా, బట్ మేబీ మీకు అది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందో కాదో నాకు తెలియదు కానీ, బట్ మెయిన్ రీజన్ మాత్రం ఇదే అనమాట. ఎక్కువ లెంత్ మాత్రం వీడియోస్ చేస్తున్నాను అట్లా అని చెప్పేసి మరీ షార్ట్ వీడియో చేస్తున్నాను. కంప్లీట్లీ నేను వర్కౌట్ చేసినప్పుడు ఒక్కొక్క వేరియేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నాకు ఎట్లా అంటే బ్రీత్ కంట్రోల్ చేయాలి ప్లస్ వర్కౌట్ చేయాలి. సో దాంతోపాటు మీకు ఏంటంటే మీకు చెప్పాలి ఒక్కొక్క మూమెంట్ వర్కౌట్ చేసినప్పుడు ఏ పొజిషన్లో ఎట్లా మీ బాడీ మూమెంట్ ఉంటుంది. సో అందుకనే మెయిన్లీ మీకు బోర్ కొట్టుండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. ఎందుకంటే వ్యూస్ వచ్చిన విధంగా వాచ్ టైమ్ అవర్స్ అంత పెరగదు. సో మెయిన్ థింగ్ ఇది, అందుకే కొంచెం లెంత్ వీడియో కాకుండా షార్ట్ వీడియో చేస్తున్నాం. సో సెకండ్ ఇది అయిపోయింది. సో ఇక అంతే అనమాట. ఒకవేళ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.